శాంతమ్మకి ఇద్దరు కోడళ్ళు. కాని శాంతమ్మకి చిన్న కోడలంటే బాగా ఇష్టం. ఎందుకంటే పెద్ద కోడలు చూడటానికి బాగోదు అని. చిన్న కోడల్ని ఇష్టపడుతుంది. చిన్న కోడలు ఏం చేసినా శాంతమ్మ ఒక్క మాట కూడా చిన్న కోడల్ని ఏమీ అనదు. పెద్ద కోడలు సీత వంట చేసుకుంటున్నా ఏదో ఒకటి అంటుంది. ఏం సీత, ఇంకా వంట పూర్తవలేదా? అసలు వంట చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఈ వంటలో అసలు ఉప్పు కారాలు ఏమైనా ఉన్నాయా? మన ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఈ వంటను తింటారా? నువ్వు చేసే వంట కంటే మన ఇంట్లో మగవాళ్ళు బయట తినే తిండే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పని చేయటం కూడా చేతగాదు. అందం ఎలాగో లేదు, వంట చేయటం కూడా నీకు సరిగా రాదు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వింతే. అత్తయ్య, నేను తెల్లవారుజామునే లేచి ఇంటి పనంతా చేశాను. ఇప్పుడే వంట మొదలు పెట్టాను. నేను ఎంత శ్రద్ధగా చేసినా మీకు ఎప్పుడూ ఏదో ఒక తప్పు కనిపిస్తూనే ఉంటుంది. మీరు చూడగానే వంట రుచి బాగోలేదు అని ఎలా చెప్తున్నారు? రుచి చూస్తేనే కదా వంట బాగుందో లేదో తెలుస్తుంది. నేను చేసేది ఎప్పటికీ మీకు నచ్చదు కదా అత్తయ్య. నేనంటేనే మీకు ఎందుకు అత్తయ్య నచ్చదు? నువ్వు చేసే పనిలో అసలు శ్రద్ధ ఏమైనా కనపడుతుందా? చేతగాని పని అంతా. అదే నా చిన్న కోడలు గీత వంట చేస్తే చూడు, కూర ఎంత రుచిగా ఉంటుందో అందరూ మెచ్చుకుంటారు. నువ్వు చేస్తే ఎప్పుడు ఉప్పు కారం లేని చప్పిడి కూరే పెడతావు. నువ్వు అయితే పని చెడగొట్టడమే తప్ప ఇంకా వేరే ఏమీ చెయ్యవు. సర్లే, ముందు నువ్వైతే వంట పని కానివ్వు. అందరూ ఆకలి మీద ఉన్నారు. అత్తయ్య, అసలు నేను ఎప్పుడు ఎంత పని చేసినా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అదే గీత మాత్రం ఏమీ చెయ్యకపోయినా తనని మెచ్చుకుంటూనే ఉంటారు. చిన్న కోడలు గీత లేచిన దగ్గరనుంచి ఏ పని చేయకుండా ఎప్పుడూ టీవీ చూస్తూనే ఉంటుంది. అత్తయ్య మీరా, రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి. ఈరోజు ఏంటి అత్తయ్య, మీరు చాలా అందంగా ఉన్నారు. మీ చీర కూడా చాలా బాగుంగే. ఇలా ఎప్పుడూ అత్తగారిని తన మాటలతో మాయ చేస్తుంది గీత. అవునా గీత, నా చీర బావుందా? థ్యాంక్ యూ తల్లి. నువ్వు చూడు ఎలా మంచిగా మాట్లాడుతున్నావో. అదే ఆ సీతకైతే అసలు మాట్లాడటం కూడా రాదు, ఇంటి పనులు చేయటం కూడా రాదు. వంట అయితే అసలు చెప్పనే అవసరం లేదు. అదే నువ్వు వంట చేస్తే ఎంత రుచిగా ఉంటుందో, ఎంత చక్కగా తినబుద్దవుతుందో. అత్తగారి మాటల్ని అదే అనువుగా తీసుకొని పెద్ద కోడలి మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టుతుంది గీత. అవునా అత్తయ్య, నా వంట నిజంగా చాలా బాగుంటుంది కదా. ఆ సీత అక్క వంట చేస్తే అసలు ఎప్పుడు ఏమీ బాగోదు. పనులు కూడా సరిగా చేయడం లేదు. తనని మీరు కొంచెం బాగా మందలించాలి అత్తయ్య. ఈ మధ్య తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. చిన్న కోడలి మాటలకి అత్తగారికి పెద్ద కోడలి మీద ఇంకా విపరీతమైన కోపం పెరిగిపోతుంది. అవును గీత, నువ్వు చెప్పింది నిజమే. సీత ఈ మధ్య చాలా మారిపోయింది. మనకి బాగా ఎదురు చెప్పటం నేర్చుకుంది. తన కుప్పిగంతులు నా ముందు చెల్లవులే. నేను తనని అదుపులో పెడతాగా చూడు. అవునత్తయ్య, మీరంటే తనకి భయం. మీరే తనని దారిలోకి తీసుకుని రావాలి. నేనైతే మీకు అసలు ఎప్పుడూ ఎదురు చెప్పను. మీరు అంటే నాకు చాలా ఇష్టం కదా అత్తయ్య. అందుకే నేను ఎప్పుడూ మీకు నచ్చే కోడల్ని. అవును గీత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరేలే అమ్మా, అక్కడ ఆ సీత ఆ వంటగదిని ఏమి చికాకు చేస్తుందో నేను పోయి చూసి వస్తాను అని అత్త శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు గీత తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈమెని ఇలాగే మాటలతో మాయ చేసి నా వైపు తిప్పుకోవాలి. లేదంటే నాతో కూడా పనులు చేపిస్తుంది. నన్ను కూడా ఇలాగే అంటుంది. వెళ్ళి ఒకసారి ఆ సీతక్క వంటగదిలో ఏం చేస్తుందో చూద్దాం. పొద్దున్నుంచి ఒక్కసారి కూడా వెళ్ళకపోతే నేను వంటగదిలోకి రాలేదని అందరికీ చెప్తుందేమో. వెళ్ళి కనపడేసి వచ్చేద్దాం అంటూ వంటగదిలోకి వెళ్తుంది గీత, తోడికోడల్ని ఏదో ఒకటి అంటానికి. అక్కా, సీతక్క, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటకా నువ్వు చేసే వంటలు బాగోటం లేదు అని అత్తయ్యగారు అంటున్నారు. ఈ మధ్య నిజంగానే నీ వంటలు బాగోటం లేదు అనుకుంటా. ఎవరూ నచ్చట్లేదు అని అంటున్నారు. మీరు వంట సరిగా చేయడం లేదంటున్నారు. ఇల్లు శుభ్రంగా చూసుకోవడం లేదు అని అంటున్నారు. మీరు ఏ పని చేసినా అత్తమ్మకి నచ్చటం లేదు అంటే నిజంగానే మీరు సరిగా పని చేయడం లేదు అన్నమాట. నేను చేస్తే అత్తయ్యగారు వెంటనే మెచ్చుకుంటారు.
ఎందుకంటే నేను ఏ పని చేసినా కష్టపడి పని చేస్తాను. నేను వంట చేస్తే చాలా రుచిగా కూడా ఉంటుంది అని అంటారు అందరూ. తోడికోడలు మాటలకి సీతకి చాలా కోపం వస్తుంది. అయినా సరే గీతని ఏమీ అనలేదు. ఎందుకంటే అత్తగారికి చాలా ఇష్టమైన కోడలు కాబట్టి గీతని ఏమన్నా అంటే అత్తగారు వెంటనే వచ్చి సీతను తీడుతుంది కాబట్టి ఏమీ అనలేదు. అమ్మా గీత, నువ్వు చిన్నదానివి, నేను నిన్ను చెల్లెలుగా చూసుకుంటున్నాను. కానీ నువ్వు ఇలా మాట్లాడితే నా గుండె ముక్కలవుతుంది. అత్త ఎప్పుడూ నిన్నే పొగుడుతుంది, అది అందరికీ తెలిసిందే కదా. నేను ఎప్పుడు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అయినా నా వంటలు మీకు నచ్చడం లేదు అన్నప్పుడు నువ్వే పొద్దున్నే లేచి వంట చేసుకోవచ్చు కదమ్మా. నేను ఏమీ నిన్ను వంట చెయ్యొద్దు అని చెప్పలేదు కదా. నువ్వే రుచికరంగా వండితే నిన్నే మెచ్చుకుంటారు. రేపటి నుంచి నువ్వే పొద్దున్నే లేచి వంట చేయి తల్లి. నేను ఏమీ చెయ్యకుండా ఉంటాను, రేపు నువ్వే చెయ్యి. తోడికోడలు మాటలకి గీత భయపడిపోయి అమ్మో ఈమె నన్నే రేపు వంట చేయమంటుంది, నేను తప్పించుకోవాలి ఏదో ఒకటి చెప్పి అని అనుకుంటుంది. అక్క, నేను నిన్ను ఏమీ అనడం లేదు, కాని నేను చెప్పింది వాస్తవమే అనుకుంటా. అత్తమ్మే కాదు, ఊరిలో ఎవరినడిగినా చిన్న కోడలు గీత బాగా పనిచేస్తుంది, పెద్ద కోడలు సీత ఏమీ పని చేయడం లేదు అని చెప్తున్నారు. నేను విన్నాను కాబట్టే మీకు చెప్పాను. మీరు కొంచెం శ్రద్ధ చూపిస్తే మంచిది అని నేను ఇలా చెబుతున్నాను, అంతే అక్క. నేను ఏమీ అనటం లేదు, మీరు ఏమీ బాధపడొద్దులే. చాలు గీత, ఇంకా ఆపు. నువ్వు నన్ను తక్కువ చేసి ఇలా మాట్లాడటం మంచిది కాదు. ఇల్లు చెడగొట్టేది అత్తయ్య గారి మాటలు నువ్వే. నువ్వు వాటిని నమ్మి నన్ను అవమాన పెడుతున్నావు. అత్తయ్య గారికి కూడా నా మీద లేనిపోనివి నువ్వే చెబుతున్నావని నాకు బాగా తెలుసు. ఇలాగే ఉంటే మన మధ్య ప్రేమ తగ్గిపోతుంది. ఇలా తిట్లతో మొదలైన వారి మధ్య విభేదం తోడుకోడల మధ్య మాటల తగువుగా మారుతుంది. ఒకే ఇంట్లో ఉండి ఒకరితో ఒకరు సరిగా మాట్లాడకుండా పోయే స్థితి వచ్చింది. సీత, అమ్మ రోజు చెబుతుంది నువ్వు పని నిర్లక్ష్యం చేస్తున్నామని. నిజంగానే నువ్వు పని సరిగా చేయడం లేకుండా మధ్య వంటలు కూడా బాగోటం లేదు అని అంటున్నారు. పని అలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఏవండి, మీరు కూడా నన్ను నమ్మకపోతే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? మీకు తెలుసు కదా, నేను రోజు పొద్దున్నే లేచి ఇంటి పనంతా చేస్తున్నాను. రోజు ఈ ఇంట్లో నేనే తెల్లవారుజామునే లేచి ఇంటి పనంతా చేసుకుంటున్నాను. ఇంట్లో చిన్న కోడలు కూడా ఉంది, కానీ తను ఏమీ చెయ్యదు. తనని మాత్రం ఎవ్వరూ ఏమీ అనటం లేదు. నేను ఇంటి పని మొత్తం చేస్తున్నా సరే అత్తగారు నా మీదే చెబుతున్నారు. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వు కూడా మీ అమ్మ మాటలనే నమ్మి నన్ను తిడుతున్నావు. నా కష్టం నీ కళ్ళకి కనపడటం లేదా? నువ్వు కూడా అత్తయ్య గారిలాగే ఏదో ఒకటి అనాలనే అనుకుంటున్నావా నన్ను? ఇలా తన భార్యని అర్థం చేసుకోకుండా తల్లి మాటలకే లోబడిపోతాడు. దానితో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు మొదలవుతాయి. ఇలా కాదు, ఈ విషయం అసలు ఏంటో తేల్చుకోవాలి, తన తమ్ముడితో మాట్లాడాలి అని అనుకుంటాడు. లక్ష్మణ, ఆగు, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడే పని ఉంది. లక్ష్మణ, ఇంట్లో వాతావరణం మారిపోతుంది. ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. ఇంట్లో అమ్మ ఎప్పుడు సీత తప్పులే చెప్పుతుంది. నేను అమ్మకి మద్దతు ఇవ్వలేకపోతున్నాను. అటు చూస్తే భార్య బాధపడుతుంది. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావడం లేదు. అవును అన్నయ్య, నేను గమనిస్తున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను. కాని అమ్మ ఎప్పుడూ వదిన తప్పులే చెబుతుంది. మనం ఏదైనా మనం కళ్ళతో చూసి నిర్ణయించుకోవాలి. నిజా ఏంటో తెలుసుకోవాలి. మన తండ్రి కష్టపడి నిలబెట్టిన ఇల్లు మన చేతుల మీదగా కూలిపోతుంది. మనమే దీనిని సరిచేయాలి. అలాగే అన్నయ్య, ఏదో ఒకటి చేసి సరిచేద్దాం. అలా అనుకున్న తర్వాత లక్ష్మణ్ ఇంటికి వెళ్లి చూస్తే వదిన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తను భార్య నిద్రపోతూ ఉంటుంది. గీతాలే, ఏంటి ఈ టైంలో పడుకున్నావు? ఇంట్లో పని చేయకుండా అట్లా నిద్రపోతున్నావేంటిలే నువ్వు? ఇలా పడుకుని ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఇంటి పని అంతా ఎప్పుడు వదిన మీదే పడుతుంది. నువ్వు ఏం పని చేయవా ఏంటి? వదిన ఒక్కటే పాపం, ఎంత పని అయినా చేసుకుంటుంది. అమ్మ ఎలాగో సాయం చేయదు, నువ్వు కూడా సాయం చేయకుండా నిద్రపోతే ఎలా? అదేంటండి అలా అంటారు? నేను ఇంట్లో పని అంతా చేసి అలసిపోయి నిద్రపోతున్నాను. ఇంట్లో పని సగానికి సగం నేనే చేస్తున్నాను.
సీతక్క అసలేం పని చేస్తుంది, మొత్తం నేనే చేస్తున్నాను. కావాలంటే అత్తయ్యగారికి అరదండి చెప్తారు. నువ్వు ఇంట్లో ఏం పని చేస్తావో నాకు తెలీదా? మా అమ్మ నీకు సపోర్ట్గా ఉందని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నాకు అన్నీ తెలుసు. వదిన ఎంత బాధపడుతుందో తెలుసా మీ ఇద్దరి వల్ల. మీరు ఎప్పుడు నన్నే అంటారు. నేనింట్లో ఎంత పని చేస్తున్నానో మీకు తెలియదు. మీ వదినకి సపోర్ట్ చేసుకోండి వెళ్ళి. ఇలా రోజుకొక్కసారైనా వంటింట్లో గొడవ జరుగుతుంది. అత్త సీత చేసిన పనిలో తప్పులే వెతుకుతుంది. కాని గీత ఏం చేసినా తను బంగారం అన్నట్లు మెచ్చుకునేది. సీత గుండెల్లో బాధ బాగా పేరుకుపోతుంది. కాని చెప్పకోలేక మౌనంగా ఏడుస్తూనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు తన మామ పెద్ద కోడలు ఏడుస్తూ ఉండటం గమనిస్తాడు. ఇంట్లో జరిగే పరిస్థితిని తెలుసుకుందామని అనుకుంటాడు. ఏమండి, మన పెద్ద కోడలు సీత ఇంట్లో అసలు సరిగా పని చేయటం లేదు. నేను చెప్పిన మాట అస్సలు వినటం లేదు. ఎప్పుడూ ఎదురు చెప్తోంది. ఎందుకు ఎప్పుడు నువ్వు పెద్ద కోడల్ని ఏదో ఒకటి అంటావ్? మరి చిన్న కోడలు ఉంది కదా, తను చేస్తుందా పని? చిన్న కోడలు వింటుందా నీ మాట? హా, నా చిన్న కోడలు ఎందుకు చెయ్యదు? నేనేం చెప్పినా చేసిద్ది. నా చిన్న కోడలు నన్ను ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది. నా చిన్న కోడలికి నేనంటే చాలా ఇష్టం. కానీ ఈ పెద్ద కోడలు ఉందే, నన్ను అస్సలు లెక్క చేయదు. నా మాట అస్సలు పట్టించుకోదు. అందుకే నాకు చిన్న కోడలంటేనే బాగా ఇష్టం. శాంతమ్మ మాటలతో రామయ్యకి విషయం అర్థమవుతుంది. ఇదంతా జరుగుతుంది తన భార్య శాంతమ్మ వల్ల అని తను గ్రహిస్తాడు. కొడుకులతో ఈ విషయం చర్చించాలి అని అనుకుంటాడు. చాలా కాలంగా మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నట్టున్నాయి, మీరు గమనిస్తున్నారా? అసలు ఇంట్లో ఇలా మనస్పర్ధలు రావడానికి కారణమేంటో తెలుసా? మీ అమ్మ మాటలే. ఆమె పెద్ద కోడల్ని ఒకలా, చిన్న కోడల్ని ఒకలా చూడటం వల్ల వాళ్ళిద్దరి మధ్య బంధాలు చెడిపోతున్నాయి. ఇంట్లో ఇట్లాంటి పరిస్థితులు రావడానికి కారణం మీ అమ్మ. అవునా నాన్నగారు, మీరు చెప్పేది నిజమా? ఇన్ని రోజులు అమ్మ సీతను తీరుతూ ఉంటుంటే అదంతా నిజమే అనుకున్నాను. అమ్మ ఇలా ఇద్దరు కోడల్ని వేరుగా చూస్తుంది అని నేను అనుకోలేదు. అయినా సీత ఏం తప్పు చేసిందని సీతమే అట్లా వేరుగా చూసి నిందిస్తుంది. ఎన్నోసార్లు అమ్మ చెప్పిన మాటలు నిజమే అని నేను నమ్మాను. అనగారు నేను గమనించాను. వదిన చాలాసార్లు బాధపడుతూ ఉండటం నేను చూశాను. ఇది మనం సరిచేద్దాం నాన్నగారు. అలా అనుకుని అందరినీ ఒక్క దగ్గరికి పిలిచి రామయ్య ఇలా చెప్తాడు. చాలా కాలంగా గొడవలు చూస్తూనే ఉన్నా. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇది. మీరు ఒకరినొకరు తిట్టుకుంటూ నాశనం చేస్తున్నారు. శాంతం, అసలేంటి నీ బాధ? నువ్వెందుకు పెద్ద కోడల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటుంటావు? పెద్ద కోడలు ఎంతో కష్టపడి పనిచేసినా సరే నువ్వు తనని ఏదో ఒకటి అంటావు. చిన్న కోడలు అసలు ఏమీ పని చేయదైనా సరే నువ్వు తనని ఏమీ అనవు. ఎందుకు? తను మంచిగా మాటలు చెప్తుంది కాబట్టి నీకు నచ్చుతోందా? పనిచేసేవాళ్ళు నీకు నచ్చరా? మాటలు చెప్పేవాళ్లే నచ్చుతారా నీకు? అయ్యో మామగారు, నేను ఏమీ చేయటం లేదు. అత్తయ్యగారే ఎప్పుడూ అక్కని తిడుతూ ఉంటుంది. నేను ఎప్పుడూ ఏమీ అనలేదు. అమ్మ, నువ్వు సీతని అలా అనటం చాలా తప్పు. ఎప్పుడూ సీతనే తిరుతూ ఉంటావు. ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారు కదా, ఇంట్లో పని ఇద్దరూ సమానంగా చేయాలి. నువ్వు ఒక కోడల్ని ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా చూడటం చాలా తప్పు. ఇది మన కుటుంబానికే నష్టం తీసుకొస్తుంది. గీత, నువ్వు కూడా మారాలి. అట్లా ఎప్పుడూ పడుకునే ఉంటాం. అమ్మకు చెప్పుడు మాటలు చెప్పడం కాదు. వదిన, నువ్వు ఇద్దరు కలిసి ఇంటి పనులు పంచుకొని ఇద్దరు సమానంగా ఉండండి. అక్క, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక మీదట మనం కలిసే ఉందాము. పర్వాలేదమ్మా గీత, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. మనమిద్దరం కలిసి పనులు పంచుకుందాము. అందరూ అలా అనటంతో శాంతమ్మ మారక తప్పలేదు. సీత, నన్ను క్షమించమ్మా. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు తెలిసొచ్చింది. ఇకపై నేను అలా చూడను. ఇద్దరినీ సమానంగానే చూస్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు తల్లి. నా మాటలతో గీతలో ఎంత గర్వం పేరుకుపోయిందో నాకిప్పుడే అర్థమైంది. నా మాటల వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో కూడా నాకు తెలిసొచ్చింది. ఇకపై ఇలా జరగదమ్మా. పర్వాలేదు అత్తయ్య గారు, మీరు నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. అదే నాకు చాలు. మనం అందరం కలిసే ఉండాలి. మనందరం కలిసి ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇలా ఎప్పుడూ అందరూ కలిసే ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బంధాలను పెంచుకుంటూ పోవాలి. ఇదే నేను కోరుకునేది. అత్తగారు ఇద్దరు కోడల్ని సమానంగా చూసి ఉంటే గీతలో గర్వం ఇలా పేరుకుపోయేది కాదు. గీతని పొగడం వల్ల పెద్ద కోడలు సీత బాధపడింది. అదే ఇద్దరు కోడళ్ళు సమానంగా చూసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వాళ్ళకి వచ్చేది కాదు. కాబట్టి సమానంగా చూసినప్పుడే
కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది ఇంటింటి రామాయణం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.